సత్యబాబు బిర్యానీలో ఫ్రై పీస్ బిర్యానీ ఎంత ఫేమస్, జాయింట్ బిర్యానీ కూడా అంతే ఫేమస్ అండి. జాయింట్ బిర్యానీకి పర్సనల్గా నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే బయటేమో క్రిస్పీగా, లోపలేమో జ్యూసీగా, పైన ఏమో మసాలాతో బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా ఉంటుంది. సో మా క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఇలాగ ఉంటుందండి. మొత్తం మా డీసీలో జాయింట్లు వచ్చిన తర్వాత నీట్గా క్లీన్ చేసి హైజీనిక్గా దాన్ని మళ్ళీ ఫ్రై చేసి తర్వాత చేస్తాం. సో సత్యబాబు బిర్యానీ మూడు అవుట్లెట్లు ఉన్నాయండి. ఒకటి మూసాపేట్, 2 కేపీహెచ్బి, మూడోదేమో ఉప్పల్లో. మాకు ఇంకెక్కడ ఎటువంటి బిర్యానీ పాయింట్లు లేవండి. 3 బిర్యానీ పాయింట్లు ఉన్నాయి. మాకు ఫ్రాంచైజీలు అసలు లేవు. ఫ్రాంచైజీలు ఇస్తే మాత్రం మీకు డెఫినెట్గా చెప్తాం. సో బేసిక్గా మా చికెన్ జాయింట్ బిర్యానీ అయితే ఉందో ముందు దాన్ని మ్యారినేట్ చేసి ఫ్రై చేసి క్రిస్పీగా అయిన తర్వాత లోపల జ్యూసీగా ఉండిన తర్వాత మసాలాలో టాస్ చేస్తామండి. సో ఆ గోల్డెన్ బ్రౌన్ వచ్చింది అంటే మాత్రం పైన లేయర్ క్రిస్పీగా సూపర్ ఉంటుంది. తర్వాత మసాలాలో టాస్ చేస్తామండి. వీ హ్యావ్ అవర్ తెలుసు కదా మా మసాలా మంచి స్పైసీగా దట్టంగా భలే ఉంటుంది. అండ్ వన్స్ ఇట్ ఈస్ టాస్, వన్స్ ఇట్ ఈస్ డన్, ఫెంటాస్టిక్ ఉంటుందండి. మా ఇంకో విషయం ఏంటంటే మా ప్రతి జాయింట్ పీస్ 200 grams దాకా ఉంటుంది. సో ఏదైతే క్వాలిటీ చెక్ చేస్తామో, ఆ సైజ్ చెక్ చేస్తామో, కౌంట్ కేజీకి 5 pieces వచ్చేటట్టు చూసుకుంటాం. సో ఇట్ వేరీస్ 200 grams నుంచి 220 grams దాకా ఉంటుంది. ఈసారి మాత్రం సత్యబాబు బిర్యానీలో మీరు బిర్యానీ తింటే జాయింట్ బిర్యానీ ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేయకపోతే ఫెంటాస్టిక్ అంటే ఫెంటాస్టిక్ ఉంటుంది. థ్యాంక్ యూ.